హలో అండి, నేను డాక్టర్ వై భార్గవ్, న్యూరాలజిస్ట్, భార్గవ్ న్యూరో కేర్, హన్మకొండ. ఆల్జీమర్స్ డిజీజ్ అంటే ఏంటి? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆల్జీమర్స్ డే జరుపుకుంటుంటాం. సో ఆల్జీమర్స్ డిజీజ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ముఖ్యంగా సడన్గా మనకి మెమరీ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వెస్టర్న్ వరల్డ్లో, అమెరికా ఆ ప్రాంతాల్లో కొద్దిగా ఈ డిమెన్షియా, మతిమరుపుకు సంబంధించిన వ్యాధి ఎక్కువగా ఉంటుంది. అలానే మన ఇండియాలో కూడా ఈ మధ్య కాలంలో ఈ ఆల్జీమర్స్ డిజీజ్, మెమరీకి సంబంధించిన డిస్టర్బెన్సెస్ కొద్దిగా ఎక్కువ చూడడం అనేది జరుగుతుంది. ఆల్జీమర్స్ డిజీజ్ అంటే ఏంటి? దీనిలో మెమరీకి సంబంధించి డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతుంటాయి. కొద్దిగా ఇనిషియల్ స్టేజెస్లో ఎక్కడైనా పెట్టిన వస్తువులను మర్చిపోవడము, అడిగిన దాన్నే ఎక్కువగా రిపీటెడ్గా అడగడము, చేసిన పనినే రిపీటెడ్గా చేయడము, చిన్నగా మన ఇంటి నుంచి మార్కెట్కి వెళ్ళే దారి మర్చిపోవడము, రిపీటెడ్గా మనం చేసిన యాక్టివిటీస్, అంటే ఇన్ని రోజులు ముందున్న కాలంలో చేసిన యాక్టివిటీస్, డ్రైవింగ్ కానివ్వండి, కుకింగ్ కానివ్వండి, ఇంట్లో చిన్న పనులు ఏవైతే మనం చేస్తామో అవన్నీ మర్చిపోవడము, గ్రాడ్యువల్గా ఇది ప్రోగ్రెస్ అయ్యేసి ఎలా అవుతుందంటే బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ లా స్టార్ట్ అవుతుంది. సడన్గా అరవడము, సడన్గా యాజిటేటెడ్ బిహేవియరు, ఇంట్లో ఉన్న మా రిలేటివ్స్ని కానీ వాళ్ళ ఫేసెస్ని కానీ రికగ్నైజ్ చేయడము, వాళ్ళని మర్చిపోవడము, కొన్ని ఫెమిలియర్ వర్డ్స్ అంటాం అవన్నీ గుర్తు రాకపోవడము, ఇంటి నుంచి బాత్రూమ్ నుంచి బెడ్రూమ్కి వెళ్ళే దారులు కూడా మర్చిపోవడము, ఇలా టైం అండ్ ప్లేస్, అంటే ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఈ టైంకి ఏం చేయాలో అవన్నీ మర్చిపోయే క్రమాన ఈ మన ఎమోషనల్స్, అంటే ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఎమోషన్స్ని కూడా గుర్తించలేకపోవడం, ఇలా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో దీన్ని అర్లీగా మనం గుర్తించినట్టయితే దానికి ప్రివెంటివ్ మెజర్స్, అంటే ఏది చేస్తే దాన్ని మనం ఎక్కువగా ప్రోగ్రెస్ కాకుండా అవాయిడ్ చేసుకోగలము. సో మనం డైటరీ హ్యాబిట్స్ని మార్చుకోవాలి. ఏవైనా మనకు ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉంటే దాన్ని అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ డైట్ హ్యాబిట్స్లో అంటే ఎక్కువ ప్రిజర్వ్డ్ ఫుడ్ ఆర్ లైక్ ప్రాసెస్డ్ ఫుడ్, రెడ్ మీట్ ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ కొంచెం వెజిటేబుల్ రిచ్ డైట్, స్ప్రౌట్స్ కానివ్వండి, లైక్ క్యాష్యూ ఆర్ వాల్నట్స్ ఇట్లాంటివి కొద్దిగా తిని, ఈ గ్రౌండ్నట్ ఆయిల్ కన్నా ఈ సన్ఫ్లవర్ ఆయిల్ని జనరల్గా ప్రిఫర్ చేస్తూ ఫుడ్లో, ఈ చికెన్ ఆర్ ఫిష్ని ఎక్కువ ప్రిఫర్ చేసి మటన్ అండ్ రెడ్ మీట్, బీఫ్ లాంటివి అవాయిడ్ చేసుకుంటూ, ఎక్కువ ప్రిజర్వ్డ్ ఫుడ్ లైక్ పికిల్స్ కానివ్వండి, హై సాల్ట్ రిచ్ డైట్ కానివ్వండి, స్వీట్స్ అండ్ షుగర్స్ని కొద్దిగా అవాయిడ్ చేసుకుంటూ, ఈ డైలీ మార్నింగ్ ఒక 20 minutes వాకింగ్ కానివ్వండి, స్లీప్ హ్యాబిట్స్, అంటే డైలీ ఒక 8 to 10 hours ప్రాపర్ స్లీప్ ఉండాలి. ఎల్డర్లీ ఏజ్ పెరుగుతున్నా కూడా స్లీప్ హ్యాబిట్స్ తగ్గుతుంటాయి. సో అది కొద్దిగా 8 to 10 hours స్లీప్ అవర్స్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ, ఎక్కువ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ తింటూ, ఇలా చూసుకున్నట్టయితే మనం కొద్దిగా ప్రివెంట్ చేసుకున్నట్టయితే, స్టిల్ అయినా కూడా ఆల్జీమర్స్ అనేది మనకి అర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు ఇప్పటి న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయితే దానికి ట్రీట్మెంట్ ఉందండి. 100% అవాయిడ్ చేయలేమేమో కానీ ప్రోగ్రెషన్ని మాత్రం మనం ఒక 5 yearsలో ప్రోగ్రెస్ అయ్యేదాన్ని 10 years వరకు మనం ప్రోగ్రెస్ చేసుకుంటూ దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోవచ్చు. సో మెడికేషన్స్ ఉంటాయి, కోలినెస్టరేజ్ ఇనిబిటర్స్ అని, డొనెపజిల్, రివాస్టిగ్మిన్ అండ్ NMDA రిసెప్టర్ యాంటగోనిస్ట్ అనేసి, మిమాంటిన్, ఇట్లాంటి కొన్ని డ్రగ్స్ ఉంటాయి. లేటెస్ట్గా అయితే మోనోక్లోనల్ యాంటీబాడీస్ కూడా వచ్చాయి, దాన్ని యూజ్ చేసుకుంటూ, అది కాకుండా మనకి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీస్ కానివ్వండి, అలా చేస్తూ వాటిని అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సైడ్ నుంచి కూడా ఇట్లాంటి పేషెంట్స్ని అర్లీగా గుర్తించి వాళ్ళని ఐసోలేటెడ్గా ఉంచకుండా రెగ్యులర్గా రిపీటెడ్గా వాళ్ళతోని సమ్ ఓల్డ్ యాక్టివిటీస్ కానీ, వాళ్ళు ముందు చేసిన కొన్ని మెమరీస్ని కానీ రిట్రీవ్ చేస్తూ, ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్తూ, వాళ్ళని ఎప్పుడూ ఐసోలేటెడ్గా ఉండకుండా వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో ఎప్పుడు హ్యాపీగా ఉన్నట్టయితే ఇవన్నిటిని మనం ప్రివెంట్ చేసుకునే వాళ్ళం. థ్యాంక్ యూ.